చర్చికి వచ్చాము అని ఎప్పుడు అనుకోవాలి నువ్వంటే, చర్చిలో చెప్పబడిన సందేశం మళ్ళీ ఆదివారం వరకు నీకు పరిపాలించాలి. అది నీ ఆలోచనలు పరిపాలించాలా, నీ తలంపుల్ని పరిపాలించాలా, నీ సమస్తమైన ఆలోచనలు పరిపాలిస్తేనే ఆదివారం ప్రసంగం మళ్ళీ ఆదివారం వరకు నీలో ఉండగలిగితేనే, నీవు దాన్ని ఉండనిస్తేనే ఆదివారం నువ్వు సంఘానికి వచ్చినట్టు. లేదా నువ్వు పెద్ద బిగ్గెస్ట్ ఆబ్సెంటే, నువ్వు రాలేదు చర్చికి. వచ్చాను కదండి అంటే వచ్చానని అనుకుంటున్నావు, కానీ ఏం తీసుకెళ్ళావు? ఏమీ తీసుకెళ్ళలేదు. ఆదివారం సందేశం ఆదివారమే దులిపేసి వెళ్ళిపోతే నువ్వు చర్చికి వచ్చినట్టు కాదు, ఫార్మాలిటీకి వచ్చినట్టు. అరే ఇన్ని ఆదివారాలు తప్పాయి, ఈ ఆదివారం కూడా వెళ్ళకపోతే ఎలాగూ? అదేం కాదు, వెళ్ళకపోతే ఎలాగన్నది ఉండదు. అసలు ఏ ఆదివారము కూడా తప్పిపోకూడదన్న లోపల బాధ కావాలి. ఆ బాధ ముఖ్యం. ఆ బాధ నిన్ను చాలా బాగు చేస్తుంది. కొందరికి బాధ ఉండదు. తప్పిపోతే ఏంటి, తప్పిపోకపోతే. చర్చికి వచ్చి నిద్రపోయినోడు వాడు చర్చికి వస్తే ఏంటి, చర్చికి వెళ్ళాలనుకుంటాడు. అసలు చర్చికి వెళ్ళాలనుకుంటే వచ్చే లాభం ఏంటి? చర్చికి వెళ్ళొద్దు ఈరోజు అనుకుంటే లాభం ఏంటి? ఆడు చర్చికి వెళ్ళకపోయినా, చర్చికి వచ్చినా, ఇంట్లో ఉన్నా ఆడు చేసేది నిద్రే కదా. ఆడెందుకు ఎక్కువ చర్చికి? ఆడితో అవసరమే పడదు. ఇలాంటి పందుల ముందు ముత్యాలు వెయ్యకుడి అని దేవుడు తన వాక్యంలో సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.